శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత. ప్రియులారా, ప్రతి ఉదయం దేవుని యొక్క వాక్యాన్ని ఆయన పాదముల చెంత చేరి మనం ధ్యానించుకోవడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని, సదవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. నిజంగా ఆయనకి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ దినం కూడా గొప్ప మాటలను దేవుడు మన జీవితంలోనికి తీసుకుని రాబోతున్నాడు. మనం ధ్యానించుకొని మనము ప్రభుతో పాటు మన సహవాసాన్ని కొనసాగిద్దాం. రండి, ఈ దినపు దేవుని యొక్క వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఎంత చక్కటి మాటలు దేవుడు ఈరోజు మన ముందుకు తీసుకుని వచ్చాడో చూడండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు ఈరోజు ప్రతి క్రైస్తవుడితో మాట్లాడుతున్నాడు. ప్రతి వ్యక్తితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మీరేమనుకుంటున్నారు? క్రైస్తవ జీవితంలో ఏదో భోజనము పానము సరిపోద్ది అనుకుంటున్నారా? ఈ లోకంలో దేవుడు మనకు భోజనము పానములు సమృద్ధిగా ఇవ్వాలని కోరుకుంటున్నారా? అయితే దేవుని రాజ్యం అది కాదట. మరి ఏంటి అనంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము. ఇది దేవుని యొక్క రాజ్యం. దేవుని రాజ్యంలో ఏముంటాయంటే నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, పరిశుద్ధాత్మలో ఆనందం ఉంటుంది. మీరు గమనిస్తున్నారా? మన జీవితంలో అంటే క్రైస్తవుడి జీవితంలో ఏముంటాయి తెలుసా? నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, పరిశుద్ధాత్మయందలి ఆనందం ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీ జీవితంలో పరిశుద్ధాత్మయందలి ఆనందాన్ని అనుభవించారా? దేవుడు మీకు పరిశుద్ధాత్మయందలి ఆనందాన్ని ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మలో మనం ఉన్నప్పుడు దేవుడు మనలను ఓ ప్రత్యేకమైన ఆనందానికి గురి చేస్తాడు. అదేంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు మనకు దయచేసేటటువంటి ఆనందం. అది సంతోషం. అది ఎలా ఉంటుందో తెలుసా? ఈ లోకంలో శ్రమలైన, కష్టమైన, ఇబ్బంది అయిన, ఇరుకైన ఆనందానికి మాత్రం కొదువే ఉండదు తెలుసా? సంతోషానికి మాత్రం కొదువే ఉండదు. ఎందుకంటే ఈ శ్రమలు ఇవన్నీ కొద్ది కాలానికి సంబంధించినవని పరిశుద్ధాత్ముడు మనలను ఆనందంతో నింపుతాడు. ఎందుకంటే మన నిరీక్షణ అంతా పరలోక రాజ్యం వైపు ఉంటుంది కనుక. కాబట్టి మీ జీవితంలో మీరేం కోరుకుంటున్నారు? మీ జీవితంలో నీతిని, సమాధానాన్ని, పరిశుద్ధాత్మయందలి ఆనందాన్ని మీరు అనుభవించాలని కోరుకుంటున్నారా? క్రైస్తవులుగా మన ఆలోచన అంతా నీతి వైపు, సమాధానము వైపు, పరిశుద్ధాత్మ యొక్క ఆనందం వైపు మన జీవితాలు కొనసాగించాలి. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, పాపము నుండి విడిపించి ఎందుకు వెలుగులోనికి తీసుకుని వచ్చాడో తెలుసా? నిన్ను నీతిమంతుడిగా చేసుకోవడానికి, నీకు సమాధానాన్ని అనుగ్రహించడానికి, పరిశుద్ధాత్మయందలి ఆనందమును నీకు అనుగ్రహించడానికి ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నీకు నీతిని, సమాధానమును, పరిశుద్ధాత్మయందలి ఆనందమును నీకు దయచేయబోతున్నాడు. నమ్ముతావా? నమ్మండి. క్రైస్తవులైన మీరు నమ్మండి. ప్రభు యందు విశ్వాసం ఉంచండి. ఆయనతో మీ జీవితాన్ని కొనసాగించండి. మనకు కావాల్సినది నీతి, మనకు కావాల్సినది సమాధానము, మనకు కావాల్సినది సంతోషము, ఆనందము కదా. అది పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడో తెలుసా? నీతిగా మన జీవితాలను మనం కొనసాగించుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారే మన జీవితాలను కొనసాగించుకున్నప్పుడు, అపోస్తలుల వలె మన జీవితాలను మనం కొనసాగించుకుంటున్నప్పుడు మీ జీవితాలు ఎలా ఉన్నాయో మీరు పరిశీలించుకోండి. ఈ దినం పరిశీలించుకోండి, పరీక్షించుకోండి. దేవుడు ఇచ్చేటటువంటి పరిశుద్ధాత్మ ఆనందాన్ని అనుభవించడానికి సిద్ధపడండి. ఆయన ఇచ్చేటటువంటి ఆనందాన్ని మీరు పొందుకోవడానికి కుటుంబముగా మీరు సిద్ధపడండి. నీతిని వెంటాడండి, సమాధానాన్ని వెంటాడండి. అవి దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి ఇదిగో గొప్ప ధన్యమైనటువంటి ఈవులవి. కాబట్టి అలా ఉన్నట్లయితే దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మయందలి అనుభవము, ఇదిగో ఆనందము మీరందరూ పొందుకొనవలనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదిగో దేవుని నామాన్ని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు బట్టి మనలందరినీ దీవించును గాక. ఆమేన్.